అందరికీ నేను మీ పేరస్లో తెలుగు అబ్బాయి. నేను బాగున్నాను. ఇక్కడ మీరు ఎలా ఉన్నారు? సో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తాను, అర్థమై ఉండొచ్చు. సోషల్ సెక్యూరిటీ నెంబర్ గురించి ఇక్కడ చాలామందికి డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి అండ్ కొంతమందికి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళకి అకౌంట్ రాకపోవడము, లేకపోతే సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది రాకపోవడము, కార్డ్ అనేది కూడా ఖాద్య విత్తలని ఉంటుంది, హెల్త్ కార్డ్ లెక్క, అది రాకపోవడం చాలామందికి ఉందన్నమాట. సో దాన్ని ఎలా మేము చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి, మాకు కార్డ్ రావాలంటే మేము ఏం చేయాలి అనేది కొందరికి డౌట్ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ఆ డౌట్స్ రేజ్ అవుతున్నాయి అంటే ఇక్కడ ప్రతి ఒక్కదానికి అపాయింట్మెంట్ ఉంటుంది. సో చాలామందికి అపాయింట్మెంట్స్ దొరకకపోవచ్చు. సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఆఫీస్ అయితే అమెలి ఆఫీస్ అని ఉంటుంది. అక్కడ అందరు ఏమనుకుంటారు అంటే ఆ అపాయింట్మెంట్స్ ఉంటేనే అలా ఉంటుంది అది అని అనుకుంటారు. బట్ అది కంప్లీట్లీ రాంగ్ అండి. నేను చెప్తాను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇందులో అయితే. సో ఇప్పుడైతే ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫ్రాన్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సింది వీసా వ్యాలిడేషన్, ఆ తర్వాత సివిక్ అండ్ ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్, దానికంటే ముందు సిమ్ కార్డ్ తీసుకోవాలి. ఇవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది వెళ్ళిపోవాలి అండ్ కాఫ్ అనేది కూడా వెళ్ళిపోవాలి. ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్లో మెయిన్గా మీరు డాక్యుమెంట్స్ అయితే మీ వీసా, మీ పాస్పోర్టు అండ్ మీ సివిక్, వీసా వ్యాలిడేషను, మీ బ్యాంక్ అకౌంట్ అండ్ మీ బర్త్ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మీ బర్త్ సర్టిఫికేట్. సో ఈ బర్త్ సర్టిఫికేట్ ఎందుకంటే జస్ట్ వెరిఫికేషన్ పర్పసే. మీ ఫాదర్ నేము, మీ సర్ నేమ్ అనేది మ్యాచింగ్ ఉందా లేదా అనే పాస్పోర్ట్కి రిలేటెడ్ అనేది మాత్రమే చెక్ చేయడానికి పెడతారు. ఈ బర్త్ సర్టిఫికేట్ గురించి అయితే మీరు ఏం చేయాలి అంటే ఇండియాలో ఉన్నప్పుడే బర్త్ సర్టిఫికేట్ని అటెస్టేషన్ చేయాలి. అటెస్టేషన్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచో లేకపోతే అక్కడ ఉన్న కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా చేపిస్తారనమాట అమౌంట్ కడితే. ఆ తర్వాత దాన్ని ఫ్రెంచ్ ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత దాని అనేది మీరు ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్కి పెట్టాలి. అప్పుడే మీకు రైట్ టు యాక్సెస్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇక్కడ మీకు జనరేట్ అవుతుంది అనమాట. ఆ డాక్యుమెంట్ పెడితేనే మీకు అప్పుడే వ్యాలిడేషన్ అన్ని డాక్యుమెంట్స్ అనేవి అవుతాయి. సో చాలామందికి డౌట్స్ ఏంటి అంటే ఈ బర్త్ సర్టిఫికేట్ వల్లనే ఇష్యూస్ అవుతుంటాయి. కొందరేమో ఏమంటారు బర్త్ సర్టిఫికేట్ అనేది 3 months వ్యాలిడేషన్ ఉంటుంది. ఏం చేస్తారు అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ 3 months అయిపోయాక అప్లోడ్ చేస్తారు. అదేమో వాళ్ళకేమో రిజెక్షన్ కొడుతుంటుంది, వీళ్ళకేమో అర్థం కావట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు బర్త్ సర్టిఫికేట్ అనేది 3 times కంటే ఎక్కువ రిజెక్షన్ అయిందనుకో మీ అకౌంట్ అనేది హోల్డ్లో పడిపోతుంది, కంప్లీట్గా హోల్డ్లో పడిపోతుంది. అబౌండెడ్ అని మీకు అక్కడ చూపిస్తుంది, అకౌంట్ అనేది అక్కడ క్లోజ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీరు ఆ అకౌంట్ మళ్ళీ ఓపెన్ చేయాలి అంటే ఐదర్ మీరు కాల్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు మాట్లాడుకోవాలి. ఇలా నేను అనుకున్నాను, ఇట్లా అయింది ఇది అని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? సో ఇది కూడా కొంచెం డౌట్ ఉంది కాబట్టి చెప్తానని. సో ఇది మాత్రం ఇలా జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే బర్త్ సర్టిఫికేట్ అనేది 3 times రిజెక్షన్ అవుతుందో మీ అకౌంట్ అనేది హోల్డ్లో పెడుతుంది. అలానే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ ఉంది, నాకు హాస్పిటల్కి వెళ్ళాలి, డైరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చాక నాకు ఇష్యూ అయ్యింది అంటే మాత్రం మీకు బర్త్ సర్టిఫికేట్ ఒకటి మిస్సింగ్ అయినా కూడా మీకు ఆల్రెడీ రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మీకు వ్యాలిడేషన్ అయినాయి అనుకో, ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మీకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని వస్తుంది, అది వ్యాలిడే. ఓకేనా? మీకు వన్స్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ వ్యాలిడేట్ అయిందంటే మీకు నెంబర్ వచ్చింది అంటే ఆ నెంబర్తో మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు అండ్ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు. సో దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఒక్క డాక్యుమెంట్ మిస్ అయిన మాత్రాన మీకు యాక్సెస్ ఉండదు అది అని అనుకోకండి, మీకు యాక్సెస్ ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ నెంబర్ జనరేట్ అయిందంటే మీకు అన్ని ఎలిజిబులే, బెనిఫిట్స్ అనేవి మీకు అన్నీ ఎలిజిబులే. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. చాలామందికి ఈ క్వశ్చన్స్ అయితే రైజ్ అయినాయి, నేను కూడా క్లారిఫై చేశాను, బట్ ఎప్పుడు నేను వీడియో చేయలేదు, అందుకే చేస్తున్నాను. ఇప్పుడు బర్త్ సర్టిఫికేటు మిస్సింగ్ అయింది, మీ అకౌంట్ అనేది హోల్డ్లో పడిపోయింది, లేదు అన్నీ వ్యాలిడేట్ అయినాయి, నా అకౌంట్ రాలేదు, అంటే నాకు అమెలి అకౌంట్ రాలేదు అండ్ నాకు ఖాద్య విత్తలు అనేది రాలేదు, నాకు కోడ్ అనేది రాలేదు, ఇవేవి రాలేదు, నీకు వ్యాలిడేట్ అయినా కూడా ఆర్ ఎల్స్ ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయ్యి నీ అకౌంట్ క్లోజ్ అయినా కూడా ఈ రెండింటికి క్వశ్చన్ ఒకటే, మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? 2 రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు, 2 మీరు డైరెక్ట్ ఆఫీస్నైనా వెళ్ళొచ్చు. దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అపాయింట్మెంట్ ఉంటేనే మీకు అలౌ చేస్తారనే రూల్ ఏం లేదు. అమెలి ఆఫీస్లో మీరు డైరెక్ట్ కూడా మార్నింగ్ సెషన్, నేను ముందే చెప్తున్నా, ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్తే మార్నింగ్ సెషన్లో వెళ్ళండి. 8 AM నుంచి 12:45 వరకు ఉంటుంది. సో ఈ గ్యాప్లోనే మీరు వెళ్ళాలి, ఎందుకంటే వితౌట్ అపాయింట్మెంట్సే వాళ్ళు తీసుకుంటారంట మార్నింగ్ సెషన్లో. ఆఫ్టర్నూన్ సెషన్లో తీసుకోరు. ఆఫ్టర్నూన్ సెషన్లో ఓన్లీ అపాయింట్మెంట్స్ ఉంటేనే మీరు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళి వేస్ట్. సో ముందే ఏది ఉన్నా, మీకు ఏ డౌట్ ఉన్నా, ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్లో ఏ డౌట్ ఉన్నా మీరు ముందే మార్నింగ్ సెషన్లోనే ఆఫీస్కి వెళ్ళండి, డైరెక్ట్ వెళ్ళొచ్చు, మీకు అలాంటి ఏం ప్రాబ్లం ఉండదండి. వాళ్ళు ఒక్కొక్కటి మంచిగా మీకు క్లియర్గా చెప్తారు. దానికంటే ముందే మీరు ఏం చేయాలి అంటే ఒకటి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ ఒకవేళ వచ్చి ఉంటే మీరు మాట్లాడండి, లేదు అంటే ముందే టైప్ చేసుకొని నాకు ఇలా ప్రాబ్లం ఉంది ఇది అని మీరు ట్రాన్స్లేషన్ యూజ్ చేసుకొని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఒక్కొక్కటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి నీ ప్రాబ్లం చెప్పు, ఇట్లా డాక్యుమెంట్ మిస్ అయిందా అంటే ఎస్ మిస్ అయింది అంటే వాళ్ళు ఒక
లెటర్ ఇస్తారు, ఏదో వాళ్ళ దానికి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అదొక లెటర్ ఫార్మేషన్ నీకు ప్రింట్అవుట్ ఇస్తారు. ప్రింట్అవుట్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే దానికి తగ్గట్టు వాళ్ళు ఏదైతే పాస్పోర్ట్ అడుగుతారో, లేకపోతే నీది ఏదైతే మిస్సింగ్ డాక్యుమెంట్ ఉందో, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ అది ఉందో ఆ డాక్యుమెంట్స్ అనేది ఒక ఎన్వలప్లో పెట్టి వాళ్ళ పోస్ట్ బాక్స్లో వేయాలి. అప్పుడే ఆ తర్వాత నీకు అప్డేట్స్ అనేవి వస్తుంది. ఏదైనా సరే నీ అడ్రస్ చేంజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవన్నీ నువ్వు చేయాల్సింది ఎలా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు దానికి తగ్గట్టు ఒకవేళ అడ్రస్ చేంజ్ అవ్వచ్చు, ఏమైనా డాక్యుమెంట్ మిస్ అవ్వచ్చు, దానికి తగ్గట్టు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, దాని మీద సైన్ చేయడం, దాన్ని ఫిలప్ చేసి ఒక ఎన్వలప్లో పెట్టి పోస్ట్ బాక్స్లో వేయడం. ఇది ప్రొసీజర్ అన్నట్టు. ఓకేనా, ఇది ఇంక అర్థమైంది. మీకు నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర కార్డ్ డెబిట్లు రాలేదు, ఎలా ఏం చేయాలి? నాకు అన్ని వ్యాలిడేట్ అయినాయి, నాకు కోడ్ రాలేదు, కార్డ్ డెబిట్లు రాలేదంటే ఆఫీస్కి వెళ్ళాక అక్కడ చెప్పండి, నాకు కోడ్ రాలేదు, ఏం రాలేదు, అసలు నాకు కార్డ్ డెబిట్లు కూడా రాలేదు ఏంటి అంటే వాళ్ళకి చెప్పి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే మీ డైరెక్ట్ మీ ఇంటికి వస్తుంది అది ఇది అని చెప్తారు. బట్ మీరు ఏం చేయండి అంటే నాకు ఇలా ఎమర్జెన్సీ ఉంది, కొంచెం నాకు కావాలి, నాకు అకౌంట్ కావాలి, నాకు కార్డ్ డెబిట్లు అప్లై చేసుకోవాలి అది ఇది అని చెప్పండి. మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. కొందరు మీకు డైరెక్ట్ అక్కడనే ప్రాసెస్ అంతా చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే మీకు డైరెక్ట్ మీ ఇంటికి వస్తుందండి, మేము ఇక్కడ చేయలేమని కొంతమంది చెప్తారు. సో అది బేస్డ్ ఆన్ ఆఫీస్ని బట్టి అండి. ఇంకా మీ చేసే ప్రయత్నం బట్టి మీరు చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏది ఉంటుందో అది చూసుకోండి. ఓకేనా, సో అక్కడ 2 రకాలు అయితే మనకి జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ మీకు చెప్పేదంటే మీ డైరెక్ట్ ఇంటికి వస్తుందని చెప్తారు. మీరు కొంచెం ఫోర్స్ చేయడమో, లేకపోతే ఫోర్స్ అంటే ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇచ్చారనుకో, అక్కడనే మీకు కోడ్ ఇస్తారు. ఆ కోడ్తో మీరు ఏం చేయాలి అంటే ఈ అమెలి అకౌంట్ అని ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇది జస్ట్ టెంపరీ నెంబర్ అన్నట్టు, అది పాస్వర్డ్గా మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నీకు ఏమవుతుందంటే న్యూ పాస్వర్డ్ క్రియేట్ పాస్వర్డ్ అని వస్తుంది. అది క్రియేట్ చేసుకున్నాక డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు కార్డ్ డెబిట్లు అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇంకా నీకు డైరెక్ట్ ఇంటికి వచ్చినా కూడా ఇదే ప్రాసెస్ అన్నట్టు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే నాకు డైరెక్ట్గా వెళ్ళాలి, నేను హెల్త్ కేర్కి వెళ్ళిపోవాలి, నాకు ఇట్లా మెడికల్ అపాయింట్మెంట్ కావాలి, నాకు ఇష్యూ ఉంది అది అంటే నీకు అక్కడ వాళ్ళు ఒక లెటర్ ఇస్తారనమాట. ఆ లెటర్ తీసుకొని నువ్వు అక్కడ డాక్టర్కి ఇచ్చావనుకో వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇతనికి రాలేదు, సో పోస్టల్ కోడ్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉంది కాబట్టి ఓకే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అని ఎలిజిబుల్. దానికి తగ్గట్టు మీకు బెనిఫిట్ ఎంత అవుతుందో, ఇప్పుడు ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటే మనకి హెల్త్ పరంగా లైక్ మెడికల్ పరంగా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందంటే అంత మనకి ఛార్జెస్ అనేది ఫీజు అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కన్సల్టెన్సీ 25 euros అనుకో, ఆ 25 eurosలో నువ్వు ఎంత కడతావు, ఒక 10 euros కడితే మిగతా అమౌంట్ అంతా గవర్నమెంట్ ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ మీదనే పడిపోతుంది. అలా మనకి బెనిఫిట్ ఉంది అన్నట్టు. సో అక్కడ మీకు అలా బెనిఫిట్ కావాలి, సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉన్నా కూడా మీకు కార్డు లేకపోతే, కార్డు ఉంటే ఇంకా బెనిఫిట్ అన్నట్టు. ఓన్లీ నెంబర్ ఉంటేనేమో కొంచెమే బెనిఫిట్ ఉంటుంది, కార్డు ఉంటే మీకు ఆల్మోస్ట్ 70% వరకు అయితే మీకు బెనిఫిట్ వస్తుంది అనమాట. సో అదొక్కటి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. కార్డు అనేది చాలా యూస్ఫుల్ అండి. సో అది కొంచెం మీరు ఈజీగా తొందరగా వచ్చేలాగా చూసుకోండి, అది మీకే మంచిది అన్నట్టు. ఓకే, సో ఇలా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. మీకు అమెలి అకౌంట్ వచ్చింది, కార్డు కూడా వచ్చింది, మరి ఈ కార్డుతో ఓన్లీ హెల్త్ బెనిఫిట్స్ అయినా మరి ఇంకేం లేదు అంటే ఉంది. అదే సిఎస్ఎస్ అక్కడ ఏం చేస్తుంది అంటే మెట్రో కార్డుకి మీకు ఈజీ యాక్సెస్ అంటే తక్కువలో వచ్చేలా చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు సిఎస్ఎస్ ఉందనుకో, మీకు మెట్రో కార్డు జస్ట్ 22 euros వస్తుంది. ఇప్పుడు యావరేజ్గా 38 euros అని ఉంది. సో అది 38 నుంచి కాస్త 22 euros అయిపోతుంది. అది ఎలా అంటే ఇప్పుడు మీకు కార్డు వచ్చింది, అకౌంట్ వచ్చింది, అది వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి నాకు సిఎస్ఎస్ కావాలి, ఎలా అంటే నా దగ్గర ఎలాంటి సోర్స్ లేదు, ఇన్కమ్ లేదు, నేను ఓన్లీ స్టూడెంట్, నేను ఓన్లీ ఇక్కడ చదువుకుంటున్నాను, నాకు ఎలాంటి ఇన్కమ్ లేదు అని నువ్వు చెప్పావనుకో, వాళ్ళ ఫామ్ ఇస్తారు, అది ఫిలప్ చేయి. నువ్వు ఒకవేళ ఎలిజిబుల్ అయితే నీకు సిఎస్ఎస్ నుంచి నువ్వు అప్లై చేసుకొనిక ఉంటుంది అనమాట మెట్రో కార్డు. అప్లై చేసిన తర్వాత నీకు పర్ మంత్ నీకు 22 euros మాత్రమే పడిపోతుంది. ఇది నీకు ఒక ఫార్మాట్ ఉంది. దీనికి నీకు ఏజ్ అనేది 26 లోపే ఉండాలి, 26 కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ ఒకవేళ నువ్వు ఒక స్టూడెంట్, నువ్వు ఆల్రెడీ మెట్రో కార్డు 1 year తీసుకుంటారు చూసావా, అప్పుడు తీసుకున్నప్పుడు కూడా మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత ఒకవేళ మీరు 1 year ఫీజు పే చేశారు, మన మెట్రో కార్డ్కి ఆల్మోస్ట్ నేను కూడా 1 yearకి పే చేశాను కాబట్టి, సో అక్కడ మీరు ఏం చేయాలి అంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి సిఎస్ఎస్ ఫామ్ ఫిలప్ చేసి అక్కడ మీరు ఎలిజిబులా కదా అని చెక్ చేసిన తర్వాత ఆ ఫామ్ తీసుకొచ్చి మెట్రో కార్డు దగ్గర ఇచ్చారంటే, సో అక్కడ మీకు ఏం చేస్తారు అంటే ఏదైతే 1 year ఫీ నువ్వు కట్టావో 394 euros, దానికి ఓన్లీ 22 euros పర్ మంత్ లెక్క ఎంత అవుతుందో అంత అమౌంట్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మిగులుతుంది చూసినా అది మనకి రిఫండ్ చేస్తారనమాట. సో ఇలా ప్రొసీజర్ అనేది ఉంది అన్నమాట. ఓన్లీ హెల్త్ కార్డుతో పాటు మీకు మెట్రో కార్డు కూడా తక్కువ బడ్జెట్లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ కార్డ్ వితల్తో.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాదే ఇట్లా అంటే ఓన్లీ హెల్త్ కేర్ బెనిఫిట్స్ కోసం కాదండి, మీకు మెట్రో కార్డు కూడా యూజ్ అవుతుంది. మెయిన్ ఈసీఎస్ఎస్ అందరూ ఎలిజిబుల్ అవుతారని నేను చెప్పాను, కొందరు ఎలిజిబుల్ అవుతుంది, అది మీ బేస్ మీద ఉంటుంది. సో ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి, అది మీకే సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే మెట్రో కార్డు ఇప్పటికీ చాలా రేట్ పెంచారు, €20 ఆల్మోస్ట్ పెంచారు కంపేర్ టు లాస్ట్ ఇయర్తో. నెక్స్ట్ ఇయర్ ఇంకెంత పెంచుతారో తెలియదు. సో ఉన్నప్పుడే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్, మనం ఎలిజిబిలిటీ ఉంటేనే మనకి ఇంకా తక్కువ బడ్జెట్లో బతకగలం. సో ఇప్పటికీ కాఫ్ అనేది కూడా క్యాన్సిల్ చేశారు కాబట్టి, సో ముందు జాగ్రత్తనే అన్ని ఈ బెనిఫిట్స్ అనేవి మీరు చేసుకోండి. వచ్చిన ఫస్ట్ మంత్లోనే ఎవరైతే వస్తారో, లేకపోతే ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని చేయండి. ఓకే, సో ఇది ఈ వీడియో మీకు చెప్పాలనుకున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.